హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ నోట్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ఇక్కడైతే టమాటా అండ్ వాటర్ మెలన్ సీడ్స్, జింజర్ గార్లిక్, కొంచెం ఎండుమిరపకాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లో పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, అయితే మీల్ మేకర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని దాన్ని మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి, అప్పుడు కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. సో ప్రాసెస్ ఏంటంటే ఒక 1 బౌల్ ఆఫ్ ఆయిల్, అంటే ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి కడాయిలో. సో అది కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో మనం 2-3 బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఆనియన్ స్లైసెస్. సో ఆనియన్స్ అయితే ఒక పెద్ద ఉల్లిపాయలు 3 తీసుకోండి. సో అలాగే ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు అయితే టమాటా, గార్లిక్, జింజర్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ వేసేసుకొని అందులో కావాలంటే రెడ్ చిల్లీ ఒక 2 యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ పేస్ట్ని అయితే నేను ఆనియన్స్ ఏదైతే బ్రౌన్ కలర్లో మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇందులో మనం ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాం. సో పేస్ట్ యాడ్ చేసే తర్వాత మనం అందులో గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కారం, సాల్ట్కి కొంచెం టేస్ట్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కర్రీ లీవ్స్. సో కర్రీ లీవ్స్ వల్ల ఏంటంటే ఫ్లేవర్ అన్నది చాలా చాలా బాగుంటుంది. సో అలాగే ఇందులో మనం మీల్ మేకర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకుందాం. చాలామంది రైస్లోకి కర్రీ వండుతారు అండ్ చపాతీలోకి సెపరేట్ కర్రీ. అలా కాకుండా ఇదే కర్రీ మనకి బిర్యానీ, చపాతీస్, ఇంకా నార్మల్ రైస్లోకి అన్నిట్లోకి చాలా చాలా అయితే బాగుంటుంది. మీల్ మేకర్తో ఎలా ఉండాలి అని కొంచెం, అంటే చాలామందికి మీల్ మేకర్ ఎలా ఉండాలి ఐడియాస్ ఏమైనా వస్తే బాగుంటుంది అని అనుకుంటారు. ఇదే వేలో ఒకసారి ట్రై చేయండి, చాలా మస్తు ఉంటుంది. సో మీల్ మేకర్ అంటే చాలామంది నాన్ వెజ్ లవర్స్ కూడా ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని అనుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. అది కొంచెం మరిగిన తర్వాత గరం మసాలా, ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, టేస్ట్ సరిపోతే ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ డన్ అనమాట. గ్రేవీ వస్తుంది, కలర్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీల్ మేకర్ ఇలా కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.